అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరితో చేర్చుండెను? ఆత్మీయ సంఘంగా, ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారు, శిరస్సు అయినటువంటి క్రీస్తు వారిని అనుసరిస్తూ శరీరముగా ఉన్నటువంటి సంఘంలో చేర్చబడేది ఎవరంటే, రక్షణ పొందేది ఎవరంటే ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారిని, వీరిని సంఘంలో చేరుస్తున్నాడు. అంటే ఈ సంఘానికి ఉండే లక్షణాలు ఏంటి? ఏకంగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకుంటారు. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. ఇది 2వ అధ్యాయము 44లో చూస్తాం మనం, 44-45 వచనాల్లో. ఇది సంఘం యొక్క మోడలు. సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు, శరీరముగా ఉన్నటువంటి మనము ఈ యొక్క క్రీస్తు వారు చూపించినటువంటి ఈ మోడల్లో కట్టబడేది. కాబట్టి శరీరమును ఆశ్రయం చేసుకొనక ఆత్మను అనుసరించి నడిచేదే క్రీస్తు సంఘం. శిరస్సు అయినటువంటి ఆయనను గౌరవించినట్టు అవుతుంది. సంఘానికి, సంఘ పరిచర్యకి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 11 నుంచి చదువుదాం. 4వ అధ్యాయం 11 నుంచి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. దేవుడు నియమించింది ఏంటంటే, సంఘ విషయంలో, సంఘంగా కట్టబడుతున్నటువంటి విషయంలో నియమించింది ఏంటంటే, పరిశుద్ధులను సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లును పరిచర్య ధర్మము. ఇది పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాం. ఈ యొక్క పరిచర్య ధర్మము దేవుడు నియమించినటువంటి విషయాలు ఇవి. అవయవం అంటే శరీరము, ఆయన శరీరం అన్నమాట. సంఘం ఆయన శరీరము. ఆయన ఏదైతే ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగ నియమించను. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎలా వస్తుంది? పరీక్షించుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు? అడిగేవాళ్ళు ఉన్నారా? సంఘ కాపరే ఈ విషయాల్లో డివైడ్ అయిపోయాడు. ఎందుకంటే క్రీస్తు కలిగిన సంపూర్ణత కలగటానికి ఆయనకి నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. దేవుడు ఉన్నాడో లేదో, ఈ జీవితం ఒకటి, ఇచ్చిన జీవితాన్ని చేసేసి మొత్తం ఖాళీ చేసేద్దాం అంటే ఏం ఖాళీ చేసేస్తారు? పరలోకంలో ఉన్నాయన్నీ ఖాళీ చేసేస్తారంట. పరలోకంలో నీకు ఇవ్వబడింది నువ్వు ఉంచుకోవడానికి ఇక్కడ నోరు కట్టుకుని ఉంటారా అని చెప్తుంటే, ఇక్కడ నోరు కట్టుకుని ఉండకుండా పరలోకంలో అన్నీ తీసుకుందాం, ఇక్కడే తెచ్చేసుకుందాం, ఇక్కడ వాడేసుకుందాం అని చెప్పి పరలోకం ఖాళీ చేసి వెళ్ళిపోదాం అంటుంటే, ఇంకా ఖాళీ చేసి వెళ్తే పరలోకంలో ఎందుకు ఉంటారు? ఆలోచించండి. పరలోకాన్ని ఖాళీ చేసేద్దాం అంటున్నారు. పరలోకంలో ఉన్న షెల్ఫ్స్ అంటే ఇది ఒక సెల్ఫ్స్ అంటే కప్బోర్డ్స్లో ఉన్నటువంటి అన్ని కూడా, అరలలో ఉన్నటువంటి అన్ని కూడా ఖాళీ చేసేస్తారండి. అని నీకోసం నేను ఎంతో స్వాస్థ్యాన్ని దాచి ఉంచాను, ఇక్కడ కష్టపడు, ఇక్కడ నోరు కట్టుకుని ఉండని చెప్పి దేవుడు చెప్తే కాదంట. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలపాలకు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఆయన నియమించినటువంటి నియమం ఇది పరిచర్య ధర్మం. అందరూ అపోస్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ సువార్తికులు కాదు, అందరూ కాపర్లు కాదు, ఉపదేశకులు కాదు, ఎవరో కాదు. అందరూ కూడా ఎటు చూసినా కూడా త్రికోణంగా ఎట్లా కనబడుతుందో అలా ఒకటే కనబడాలి. అట్లాంటి సంఘంలో ఆయన చేరుస్తాడు. అది సంఘం అనబడుతుంది. సంఘ నియమం, సంఘం యొక్క మోడల్ ఇది. కానీ నేడు చూపిస్తుంది ఏంటంటే రాళ్ల మందిరాలు. వీరితో జాగ్రత్త. రాళ్ల మందిరాలు కట్టుకోవటం పరలోకానికి సూచన కాదు. అది శాపంతో కూడింది. తర్వాత శాపానికి గురి కావాల్సి వస్తుందని బైబిల్ తెలియపరుస్తుంది, వాక్యం తెలియపరుస్తుంది. ఆత్మీయ మందిరాలు కట్టుకోకుండా రాళ్ల మందిరాల మీద దృష్టి పెట్టినటువంటి వారిలో
వారికి జరుగుతున్నటువంటి చివరికి జరగబోయే తీర్పు ఇది. ఇంటిలో నుండి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. రాళ్ల మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరు కూడా ఆ సంఘంలో ఏమి కనబడదంటే ఏకంగా కూడుకుని తమకు కలిగిన సమిష్టిగా ఉంచుకోరు. రాళ్ల మందిరాలుగా కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆత్మీయ మందిరాలుగా కట్టుకున్న వారు సమిష్టిగా ఉంటారు. ఒకరి అక్కరలో ఒకరికి తీరుస్తారు. అంటే ఆ ప్రత్యేకంగా మాకే వండి మాకే చేయండి అని చెప్పుకోరు. ఎవరి లోటు ఉందో వారి లోటు చూడంటారు. నాదే ఉంది, తర్వాత వారు చూడండి, మనకు అవసరం లేదు, నేనేదో విధంగా చూసుకుంటాను, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాయం చేయమని చెప్తారు. ఇది ఫస్ట్ నుంచి రావాలి. జక్కయ్య ఇంటికి వెంటనే రక్షణ వచ్చింది. అటువంటి మారు మనసు కలిగితే పర్వాలేదు. వెంటనే ఆయన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టాడు. ఇది ఆత్మీయ మందిర లక్షణాలు, శరీర మందిర లక్షణాలు కలిగి ఉన్నానని చెప్పి ఆత్మను రక్షించుకోవటానికి అందుకే ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎప్పుడు? ఆయన కలిగినన్ని కూడా 4 వంతులు ఇచ్చేస్తానన్నప్పుడు. నిజంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ మోడల్లో మన చర్చి నిర్మించుకోవాలి, అంటే ఆత్మీయ మందిరాన్ని నిర్మించుకోవాలి. మన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఒక ఇల్లుగా ఎంతో ఆధిక్యత కృత నిబంధన విశ్వాసులైనటువంటి అన్యజనులకు ఇవ్వబడింది. ఆయన అంగీకరించే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం మూలంగా ఆయనను విశ్వసించే వారందరికీ కూడా ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఇది. చాలా సింపుల్ విషయం. వదలటం కష్టమే అంటే యేసుక్రీస్తు వారిని గుర్తుపడితే ఇవి కష్టం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. అందుకే అంటాడు, నా కాడి తేలిగ్గా నా భారం సులువుగానే ఉంటుంది అన్నాడు ఆయన. లోకస్తులు చూస్తే కష్టం అంటారు. మేము చిన్నప్పుడు సినిమాలు మానేసామని మా కజిన్ సిస్టర్స్ వాళ్ళతో చెప్తే బ్రదర్స్ ఎట్లా బతుకుతారా సినిమా చూడకుండా అనేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులతోటి క్రీస్తుని అంగీకరించిన వారిని ఆస్తులు వదులుకోమంటే ఎట్లా బతుకుతామంటున్నారు వాళ్ళు. ఇంకా క్రీస్తుని ఎరగలేదని అర్థం. వాళ్ళు అన్యజనులుగా ఉన్నారు కాబట్టి మా సిస్టర్లు, మా బ్రదర్స్, కజిన్స్ వాళ్ళకి ఎరగలేదు కాబట్టి వాళ్ళు అన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ క్రైస్తవుడు అయినటువంటి వాడికి ఈ ఆస్తులు వదులుకోవాలి, మనకు ఉండకూడదని చెబుతుంటే అది కరెక్ట్ కాదు. అది దేవుడిచ్చిన దాన్ని మనం ఎట్లా కాదంటాము? ఆయన ఇచ్చిన ఆస్తులు ఆయన లేకపోతే మనం ఎక్కడున్నాము? ఆయన ఇచ్చాడా? ఇక చెప్తున్నాడు కదా, ఈ మోడల్లో ఉన్న సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చున్నాడు. అంటే ఎవరిని చేర్చున్నాడు? ఈ సంఘంగా ఉండేవారిగా ఉన్నట్టు వారికే, అంటే తమకు కలిగిన అక్కర్లకు కలిగిన వారికి పంచిపెడుతూ, అలాగే ఏకంగా కూడుకుని కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్న వారి సంఘంలో చేరుస్తున్నాడు ఆయన. అందులో లక్షల మంది ఉంటారా అంటే ఉండరు. ఒకరిద్దరే ఉండొచ్చు, ఒక 10 మంది ఉండొచ్చు, మహా అయితే 20 మంది ఉండొచ్చు. 20 మంది అంటే కూడా కష్టమే. అంటే అది సంఘం కాదా అంటే ఎక్కడ 2 ముగ్గురు అన్నాడే కానీ ఆయన వేరేగా ఏం చెప్పలే. ఆయన చేరుస్తాడు, ఒక్కరినిద్దరినన్నా చేరుస్తాడు, ఆ ఒక్కరిద్దరితోనే పోషించగలడు. ఇదే విశ్వాసం. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి మోడల్ ఇది. ఈ మోడల్లో కట్టబడే సంఘంలోనే చేర్చబడేవారే దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నవారు. ఇటువంటి వారి విషయం ఆయన సిగ్గుపడడు. వీరికి ఫలాన్ని ఇస్తానంటున్నాడు. అందుకనే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16:27 మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలం ఇచ్చును. అప్పుడు ఫలం ఇస్తాడు ఆయన. అలాగే ఆయన ఒకవేళ వారి గురించి ఎట్లాంటి వాళ్ళు అంటే రాళ్ల మందిరాలు కట్టుకునేవారు, శరీర ఘనత కోరుకునేవారు, అంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవారు, వ్యభిచారమును పాపమును చేయువారు అంటున్నాడు ఆయన. వ్యభిచారమును పాపమును చేయువారు అంటే మార్కు సువార్త 8:38 ఇదే వాక్య సందర్భం. అంటే బండ మీద నా సంఘమును కడతాను అన్న సందర్భంలో ఉన్నటువంటి మాటను మార్కు గారు రాస్తున్నప్పుడు తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారి మాట. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు. అంటే వ్యభిచారమును అంటే శరీర సౌఖ్యాన్ని కోరుకునేవారు, శరీర సుఖాలను కోరుకునేవాడు. అంటే వీడికి కావాల్సింది ఏంటంటే ఆధిక్యత కావాలి, ఘనత కావాలి, శరీరానికి ఉన్నటువంటి ఘనత తెచ్చుకునేవాళ్ళు. ఇదేంటంటే పాపమును చేయును,
వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము. పాపం అంటే ఏంటి? విపరీతమైన ఆస్తులను సంపాదించుకున్నట్టు కూడా పాపమే. ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో. ఈ మాట ఎందుకు చెప్పబడుతుంది? ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త ఇదే అంశం మాట్లాడుతున్నప్పుడు పై వచనంలో చూసినట్లయితే లోకంలో సంపాదించుకోవటం వల్ల ఈ ప్రయోజనం లేదు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి నరుడికి లాభం అని అడుగుతున్నాడు ఆయన. అలా అడుగుతూ వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారు అంటే సంపాదించుకునేవారు పాపము చేసేవారితో సమానమంట. ఈ లోకంలో మనం అనుకుంటాము పాపం అంటే కనబడే శరీర సౌఖ్యాలతోటి, అలాగే వ్యభిచారమనో లేకపోతే తాగుబోతనమనో దొంగతనాలను ఇవన్నీ పాపంగా అంటారు. కానీ కాదంటలా, పాపమే. దానికి మించినటువంటి పాపం అబద్ధధనాన్ని ఆయన మాట వినకుండా విస్తారంగా సంపాదించుకోవటం వల్ల, అబద్ధధనం సంపాదించుకోవటం వల్ల రాళ్ళ మందిరాలు కట్టచ్చేమో కానీ ఆత్మీయ మందిరం ఎట్టి పరిస్థితుల్లో కట్టబడదు. అది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యాన్ని వింటే చూస్తే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అర్థం కాదు పరిశుద్ధాత్మ సహాయం చేత అడగచ్చు, దాన్ని వివరించే సేవకులను వెళ్ళి మాట్లాడచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మొదట మన సేవకుడు, ఆయన ఇచ్చి అంత ఆ యొక్క ఆలోచన విధానం ఇంక వేరే ఒకళ్ళు ఎవరు. ఎందుకంటే అడిగితే ఇస్తాడు ఆయన. ఒకరోజు కాకపోయినా 2-3 రోజులు అయినా సరే అది దాని వాక్యాన్ని తగిన విధానాన్ని ఆయన తెలియపరుస్తారు. ఈ లోకస్తులు సరిగ్గా వివరించకపోవచ్చు. ఎలాగైనా సరే మనిషిలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి కొన్ని కోరికల చేత, ఆ వ్యభిచార తలంపుల చేత, ఆ దురాత్మ అంటే దుష్టాలోచన చేత అబద్ధధనాన్ని సంపాదించుకోవడం చేత పాపం చేయొచ్చు. ఈ తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడివాడెవడు. అంటే అబద్ధధనాన్ని సంపాదించుకోవడం అంటే దేవుని మాటలు సిగ్గుపడుతున్నట్టు అనమాట. సంఘ కాపరి ఈరోజు ఈ మాటలు చెప్పాడనుకో, ఆ లోకం ఏం చేస్తుంది? ఇతనికి విలువనివ్వదు. ఈ మాటలు చెప్పేవాడికి విలువ ఉండదు. అంటే వాడి దగ్గర ఏమి ఉండదు కాబట్టి లోకం విలువనివ్వదు. లోకం విలువనివ్వాలని చెప్పి ఘనతను తెచ్చుకోవాలని చెప్పి ఘనమైన మందిరాలు కట్టుకుంటారు, ఘనంగా బ్రతకాలని చూస్తున్నారు. ఆయన మన కోసం దరిద్రుడు అయ్యాడు, మనం ధనవంతులం కావాలని. మన కోసం దరిద్రుడు అయ్యాడంటే ఆయనకి అవసరం లేదు, సంపద ఉంది. కానీ ఆయన వచ్చింది అక్కడ శరీరంగా ఉన్నటువంటి రక్త మాంసాలు ఉన్న తన పిల్లలు ఉన్నారని చెప్పి శరీరాన్ని ధరించుకుని రావాల్సి వచ్చింది. వచ్చిన ప్రాంతం ఎటువంటిదంటే దుష్టుని చేతిలో ఉంది. లోకాధికారి వేరేగా ఉన్నాడు. ఆయన దగ్గర తీసుకుని ఆయన దాన్ని సంపాదించుకుని చేసేవాడు కాదు. ఆయన కష్టార్జితాన్ని కష్టపడి, పౌలు గారు పనిచేస్తూ ఈ నా చేతిని కష్టపడ్డాయి, సువార్తకి ఏ విధంగా ఆటంకం రాకుండా ఆయన కొన్నేన్ని వదులుకుని, ధన సంపన్నుడైన గొప్ప ఘనత కలిగిన వాడైనా అన్ని వదులుకుని అన్ని పెంటతో సమానంగా ఎంచుకుని ఆయన ఏం చేశాడు? పౌలు గారు తన యొక్క కష్టార్జితాన్ని తనతో పాటు తన తోటి వారికి ఇస్తూ ఎలాగా బ్రతికేయాలి, ఆయన రాకడ కొరకు మరణం వచ్చినా పర్వాలేదు, ఆయన రాకడ వచ్చినా పర్వాలేదు అని సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడి ఉన్నవారు ఎవడు కూడా సిగ్గుపడడు. ఆయన ఈ నిరీక్షణ మన ఏం చేయదంట? సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? ఆయన రాకడను గురించినటువంటి నిరీక్షణ. ఈ లోకంలో ఏం మాట్లాడతారంటే మనం సిగ్గుపడనివాడు, మన దగ్గర కోటేశ్వరుడు ముందు సిగ్గుపడనివాడు, వాళ్ళ ముందు ఇది పడనివాడు, మనకు కూడా డబ్బులు ఇస్తాడు, ప్రార్థన చేయండి, అడగండి 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 అని చెప్పి అజ్ఞానం చేత, లోక జ్ఞానాన్ని కలిగిన వారు అజ్ఞానం చేత క్రీస్తు జ్ఞానాన్ని అడగక ఈ లోక ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ఏదో విధంగా డబ్బు సంపాదించుకుని, ఇదిగో ఈరోజు నన్ను సిగ్గుపరచలేదు, నా కుటుంబాన్ని సిగ్గుపరచలేదు ఫలానని. కానీ యేసుక్రీస్తు వారిని ఎంతో అవమానం జరిగింది, శిష్యులకు అవమానం జరిగింది, పేతురు గారికి జరిగింది. ఇలాగా క్రీస్తుని అంగీకరించి ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారందరికి కూడా జరిగింది అవమానం. కానీ ఆయన రాకడలో వచ్చినప్పుడు ఆయన మనల్ని చూసి సిగ్గుపడకూడదు, బడా నమ్మకమైన దాసుడు అనాలి. ఆయన ఇచ్చిన దాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. మనమే కాపాడుకోవాలని చెప్తుంది వాక్యం. ఆయనే కాపాడతాడు, ఆయనే చేస్తాడు, ఆయనే చూసుకుంటాడు కాదు. బైబిల్ ఇచ్చింది మన చూసుకుని చేయుటానికి. ఈ లోక జ్ఞానం చూసారా? చదివే డిగ్రీ అయినా, ఎంబీబీఎస్ అయినా, ఇంజనీరింగ్ అయినా ఏం చదువుతున్నా కూడా ఏం చేస్తారంటే బుక్స్ చూసి చదువుకుంటారు, బుక్స్లో అదే చదువుతారు. దేవుడు చూసుకుంటాడు, అడిగి వెళ్ళి కూర్చున్నాక ఆయనే చూసుకుంటాడు అని చెప్పి కూర్చోరు. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ పట్టుకోరు, బైబిల్ తీయకుండా ఒక వచనం తీసుకుని అదే వచనాన్ని వారాల తరబడి
అదే మాట మాట్లాడుతూ ఒక మాట పట్టుకుని వాక్యం ముందు చెబుతూ తర్వాత అంతా లోకానికి సంబంధించినటువంటి విషయాలు చెబుతూ బైబిల్ని అసలు అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు, ఆయన దిగుతాడు, రంగంలో దిగుతాడు, మధ్యలో దిగిపోతాడు, ఆయన వస్తాడు, నిన్ను చూసి వదిలిపెట్టాడు. ఇవన్నీ దయ్యపు మాటలు. అపవాది చెప్పింది అయ్యే. అపవాది ఏదైనా తోటలో ఆదాము అవ్వతో చెప్పిన మాటలు అయ్యే. మరి దెయ్యపు సైన్యం కాకపోతే ఏంటిది? బైబిల్ చెప్తుంది ఆ మాటలు, నేను చెప్తుంది కాదు. దెయ్యపు మాటలు ఎలా ఉంటాయంటే దేవుడు చూసుకుంటాడు. చూసుకోమని బైబిల్ ఇచ్చినప్పుడు, నేర్చుకోమని బైబిల్ ఇచ్చినప్పుడు, నేర్పాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు నేర్చుకోకుండా ఇంజనీరింగ్ అపియర్ అవుతారా? చదువుకోగలుగుతారా? వెళ్తారా? 10th క్లాస్ రాస్తారా? సిద్ధపడకుండా వెళ్ళేవాడిని ఏమంటారు? సిగ్గుపడతారా అని చూసి. వాడి సిగ్గు సరే ఉండదు, సిగ్గుపడ్డు 10th క్లాస్ చదవకుండా రాసినోడికి. కానీ వాడు 10th క్లాస్కి వెళ్తాడు, రాస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, ఇవన్నీ చదువుతాడు, శుభ్రంగా చదువుతారు. ఏ రోజు మానరు, అసలు లోకంలో సినిమాలు చూడరు, ఏం చూడరు, చక్కగా ఈ లోకంలో కొన్ని రోజులు ఆగితే చాలు, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి దాన్ని గుర్తుపట్టారు. అలాగే క్రైస్తవుడు కూడా గుర్తుపట్టాల్సిందంతే. దేవుడు రాకడ వరకు మనకి సమస్యలు ఉంటాయి, తర్వాత ఆయన మన మహిమలో తీసుకెళ్ళినప్పుడు మనం ఎంతో ఘనతలో మనం ఉంచుతాడన్న అది విశ్వాస జీవితం అంటే, క్రైస్తవ జీవితం అంటే బైబిల్ అంటే. బైబిల్ని ఎదురు పెట్టుకుని బైబిల్ అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడని చెప్పడం అంటే దుర్మార్గము, అక్రమము, అక్రమార్కులు. వారి అంత దుర్మార్గం ఈ ప్రపంచం ఇంకోటి లేదు. బైబిల్ ఎదురు పెట్టుకుని దేవుని వాక్కులు ఏదైతే తెలియపరిచాడో అది తెలుసుకోకుండా బైబిల్ని మూసేసి తమ సొంత స్వనీతిని ప్రకటిస్తూ, ఎక్కడైతే వాక్యం తెలిసిపోతే జనాలు ఉండరని చెప్పి, ఎక్కడైతే వాక్యం తెలిసిపోతే ప్రజలు మనలను క్వశ్చన్ చేస్తారని చెప్పి మభ్య పెడుతూ, మాయ చేస్తూ, దుర్మార్గంగా అక్రమంగా నడుచున్నటువంటి వారి పరిస్థితి ఏమైందో పేతురు గారు రాస్తున్నాడు. వారు కొన్నాళ్ళ వరకే వాళ్ళదంతా ఏదో చాలా మంది లోకం చూస్తే వీడు ఒక రేంజ్లో గెలిపారు, వీళ్ళు అసలు ఏం తిరుగులేదు అన్నట్టు చూపిస్తుంది లోకం. అసలు నీకు తిరుగులేదు బ్రదర్, దేవుడిని దర్శించాడంట. దేవుడు దర్శించింది అది కాదు, ఇక్కడ రాస్తుంది అదే. దేవుడు దర్శించేది అంటే ఏకంగా కూడుకుని, ఏక మనస్సు కలిగి, ఒక్క సమానంగా అందరు కలిసి సమిష్టిగా ఉంటేనే, ఒకరి అక్కర సుఖ దుఃఖాల్లో కలిసి ఉంటేనే అటువంటి వారి రక్షణలోనికి చేరుస్తున్నాడు ఆయన. అటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడంట? అనుదినము చేర్చుచున్నాడంట సంఘంలో. ఈరోజు ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించకుండా చేరే సంఘం నుంచి వేరు చేసేయచ్చు. ఈ రక్షణ మన చేతిలో లేదు. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయనే చేస్తాడు, అటువంటి సంఘంలో చేరుస్తాడు. రక్షణ పొందుతున్న వారిని అనుదినము ఆయనతో చేర్చుచున్నాడు, వారితో చేర్చున్నాడంట. ఈ ఏకాత్మ, ఏక మనసు ఎక్కడైతే పనిచేస్తుందో ఆ సంఘంలోకి వెళ్ళిపోతారు. అది దేవుడు రాకడ చివరి వరకు జరిగే కార్యాలు ఇవి. ఎప్పుడైతే ఆయన మందిరంగా కట్టబడాలని నిర్ణయించుకుంటామో కంపల్సరిగా, తప్పనిసరిగా ఆయన మనలను ఏదైతే సమిష్టిగా పంచుకుని సమిష్టిగా కలిసి ఉంటుందో, అది చిన్న సంఘమైనా అవ్వచ్చు, చిన్న మంద భయపడకంటాడు ఆయన. ఆ మందిరంలోనికి ఆయన నడిపిస్తాడు. అది రాళ్ల మందిరం కాదు, అది ఆత్మీయ మందిరం. ఆత్మను రక్షించుకోవటానికి శరీర విషయాలను త్యాగం చేసే మందిరం. ఇటువంటి మందిరంలో మనం చేర్చబడాలంటే ఆయన యొక్క వాక్కును మనం ఎరిగి, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగి, ఆయన మహిమను గురించినటువంటి జ్ఞానాన్ని కలిగినప్పుడు మన శరీర విషయాలను సింపుల్గా మనం వదులుకోగలం. ఈరోజు ఆ రాళ్ల మందిరాన్ని కట్టుకుంటున్నారంటే క్రీస్తుని ఎరగనటువంటి తరం ఒకటి. మనకు చూస్తాం, న్యాయాధిపతుల్లో చూస్తాం, యెహోవానైనను యెహోవా మహిమనని ఎరగనటువంటి తరం ఒకటి వచ్చిందంట. ఈ యెహోవాని ఎరగని తరం ఏం చేస్తుందంటే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు క్రీస్తుని ఎరగనటువంటి వారు ఎవరినని ఊరికే గుర్తుపట్టచ్చు. వారి దగ్గర ఉన్నటువంటి, వారికి ఉన్నటువంటి కలిగి ఉన్న వాటిని చూసి ఊరికే గుర్తుపట్టచ్చు. ఎక్కువ చెప్పనవసరంలా. వారు ఏదైతే కలిగి ఉంటారో దాన్ని బట్టి ఊరికి కనిపెట్టచ్చు. అది వాక్యాన్ని అర్థమైన వారికి తెలుస్తుంది. వారి దగ్గర ఏముంటుందంటే ఏమి ఉండదు, లోక విషయం సంబంధించింది ఏమి ఉండదు. ప్రయాణం వెళ్తున్నారండి, ఒకళ్ళు ఊరు ప్రయాణం వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. మనం ఏమనుకుంటాం, వారితో పాటు వారికి ఉన్న పొలాలు, ఇళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళరు. పొలాలు, ఇళ్ళు తీసుకుని వెళ్తున్నారు, అవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారు, వాటి దగ్గర కూర్చుని ఉన్నారు అనుకో,
వాడు అమెరికా వెళ్తున్నాడంటే నమ్ముతామా? నమ్మం కదా. వాటిలన్నిటి లాకేసాడు, అది కూడా ఒక చైన్ పెట్టుకుని కూర్చున్నాడు. వీడు ఎలాగలడా ఫ్లైట్ ఎక్కటానికి? ఫ్లైట్లో వీడికి స్థానం సరిగ్గా ఉండదు, టికెట్లు దొరకవు. అలాంటిది ఇల్లు పొలాలు ఇవన్నీ పెట్టుకుని ఎట్లా వెళ్తాడు? మనకు ఊరికి గుర్తుపట్టగలుగుతున్నాం కదా. అలాగే బైబిల్ చెప్తుంది, దేవుడు రాకడ కొరకు సిద్ధపడేవాడు ఇవన్నీ పట్టు కూర్చుంటే వాడు వెళ్ళడానికి సంగతి అర్థమవుతుంది. బైబిల్ చెప్తున్న మాటలు నేను చెప్తుంది కాదు. సమిష్టిగా ఉంచుకోగలట కారణం ఏంటంటే అందరూ కూడా సిద్ధపడ్డ వాళ్ళందరూ కూడా ఆ శరీర విషయాల్లో వారు చాలా జ్ఞానంగా ఉంటారు. ఇది మనకు అవసరం లేదు, ఆత్మ రక్షించబడాలి, ఆత్మీయ సహోదరుడు ఇబ్బందులో ఉన్నాడు కదా అని చెప్పి ఆత్మీయ సహోదరుడికి ఆదుకుంటుంది. ఇది రక్షణలో కట్టబడుతున్న సంఘం ఒక విషయం ఇది. అంతేగాని శరీర ప్రకారం ఇంప్లిమెంట్ అయినటువంటిది కాదు, పెరిగినటువంటిది కాదు. అలాగే మనం చివరిగా చూసినట్లయితే ఆత్మీయ సంఘంగా కట్టబడుతున్న విషయంలో ఇదిగో పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు ఆయన. ఆ సంఘం గురించినటువంటి వివరణ పేతురు గారు యేసుక్రీస్తు వారు తదనంతరం తన గ్రంథంలో తన పత్రికలో రాస్తున్నాడు. ఆయన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆత్మీయ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అంటున్నాడు ఇక్కడ. మీరు కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచున్నారు అంటే దేవుని చేతిలో ఉన్నవారు అని అర్థం. క్రీస్తు లోకాన్ని వదిలి క్రీస్తుని అంగీకరించడం అంటే. కాబట్టి ఆత్మీయ మందిరంగా మనం కట్టబడుతున్నాం. అంటే క్రీస్తు వారు ఎలాగైతే ఉన్నారు, క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన, అంటే మీరును అంటే యేసుక్రీస్తు వారు ఎలా కట్టబడ్డారు అదే రాస్తాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. బలులు అర్పించడం అంటే ఆయనకి హోమం, ఆయనకి ఆధిక్యత కలిగించడం, ఆయన్ని గౌరవించడం, పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లును, ఆ పరిశుద్ధమైనటువంటి యాజకులుగాను మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి. అంటే యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉండి ఆయన మందిరంగా కట్టబడ్డాడు. మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఇది దేవుని చిత్తం. ఇది ఈ విధంగా కట్టుకోవటం అనేది దేవుని చిత్తం. కాబట్టి రాళ్ల మందిరాల గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే చెప్పారు సుమారుగా. ఆయన ఈ మందిరాలు ఉండవు, ఈ కూలిపోతాయి, వీటి కొరకు మీ ఆత్మీయ మందిరాలని పాడు చేసుకోవద్దని. కానీ వినేవాళ్ళు ఉన్నారా? అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడా లేదా అంటే వీళ్ళని బట్టి మనకు అర్థమైపోద్ది, వీళ్ళ చర్యలను బట్టి అర్థమైపోద్ది. అదే అమెరికా వెళ్తాను అనుకున్నవాడు తీసుకెళ్తున్న లగేజ్ని బట్టి మనకు అర్థమైపోద్ది, వీడు అమెరికా వెళ్ళలేడురా అని. అంటే వీడు గుర్తుపట్టలేదురా అని. అంటే వీడు ఇంటి దగ్గరే పెద్ద ఒక 1000 గజాల్లో కట్టుకుని ఇంట్లో ఉంటాడు. నేను అమెరికా వెళ్తున్నాను మొత్తం లాక్ చేసాం, సీల్ చేసాం, ఇదిగో ఆ హెలికాప్టర్ వస్తుంది ఎత్తుకుని వెళ్తుంది, మొత్తం తీసుకుని అక్కడ పెట్టేస్తారు. ఎక్కడైనా జరుగుతుందా ఇది? వాడు వెళ్తాడని ఎవడన్నా నమ్ముతాడా? జరిగే పరిస్థితి లేదు అది. ఎప్పుడైతే అమెరికా ప్రయాణం చేస్తున్నాడు ఉన్నాడో బ్యాగో లేదో 10 బ్యాగులో తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. వీడు వెళ్తున్నాడు రా అనుకుంటాం, ఎందుకంటే వాడు ఆ మార్గంలో ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో లక్షల బ్యాగులు వదిలేశాడు ఇక్కడ, అవి నాకు అవసరం లేదని. డబ్బుల బ్యాగులు కాదు, ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు, స్థిరాస్తులు అవన్నీ ఇక్కడే ఉంచుకుని వదిలేశాడు. అవన్నిటిని క్యాష్గా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని మనం కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా క్యాష్ చేసుకోవటం అంటే మనం వెళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకోవటం. అదే మీ ధనం ఇక్కడ వద్దు, పరలోకంలో పెట్టుకోమని చెప్తున్నాడు ఆయన మత్తయి సువార్తలో. ఊరికేం చెప్పలా. ఈరోజు మనం చూస్తున్నాం కదా, అమెరికా వెళ్ళిపోయేవాడు తన స్థిరాస్తులు అమ్మేసి మొత్తం క్యాష్ చేసుకుని వెళ్ళిపోతాడు, అమెరికా డాలర్స్కి మార్చేసుకుంటాడు. ఇంక నేను అక్కడ స్థిరపడిపోతాను, అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకుంటానని చెప్పి. ఎందుకంటే ఆ ప్లేస్ శ్రేష్టమైందని వాడు గుర్తించాడు కాబట్టి. అది ఎక్కడైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ విధంగా వెళ్ళేవాడిని ఏమంటాం? తిరిగలవాడు అంటాం, జ్ఞానం గలవాడు అంటాం. మరి అజ్ఞానులు ఎవరు? రాళ్ల మందిరాలు కట్టుకుని దానికి సీల్ చేసి ఇది మొత్తం పరలోక రాగానే మేము పరలోకానికి తీసుకెళ్ళిపోతాం వీటిలన్నిటిలంటే అతి తెలివితేటలు. బైబిల్ చెప్తుంది
మన భారతదేశంలో ఉన్నారు జ్ఞానులు, లోక జ్ఞానం ఎక్కువ, దేవుని జ్ఞానాన్ని కలిగిన వారు తక్కువ. కాబట్టి రాళ్ల మందిరాలు ముగించబడ్డాయి. రాళ్ల మందిరాల కోసం ఆత్మీయ మందిరాలను కూల్చుకోమాకండి. ఈరోజు మీరు ఆత్మీయ మందిరాలు కడుతున్నారా, లేకపోతే రాళ్ల మందిరాలు కడుతున్నారా? ఖచ్చితంగా గుర్తుపట్టండి, దేవుని చిత్తం రాళ్ల మందిరమా లేకపోతే ఆత్మీయ మందిరమా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే ఆత్మీయ మందిరం కట్టుకుంటారో వారు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నారని చెప్పి గ్రహించి లోకాన్ని త్యజిస్తారో అట్టి వారిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. లేకపోతే వారిని చూసి సిగ్గుపడతాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, అదే తలాంతుల్లో ఒక 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన వాడి విషయంలో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది రేపు పొద్దున. సిగ్గుపడి బడా మంచి 5 తలాంతులకు 5 సంపాదించిన వాడిని బడా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఏమి సంపాదించుకుని భూమిలో పాత పెట్టిన వాడిని దుష్టుడైనటువంటి వాడా అన్నాడు. ఆయన తిట్టాడు. అదే సిగ్గుపడ్డాడు. అంటే సిగ్గుపడటం అంటే ఈయన తప్పు చేయలే, నీకు తలాంతు ఇచ్చినందుకు, మనకు తలాంతు ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడకూడదు. ఇచ్చిన తలాంతు ఏంటంటే వదులుకునే శక్తిని, వదులుకో నేను చూసుకుంటానన్నాడు ఆయన. దీన్ని విశ్వసిస్తేనే నిత్యరాజ్యంలో మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని గ్రహించినట్లయితే మరొక్కసారి మీరు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనాలు, పేతురు గారు వీటి గురించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఇంకా వివరంగా తన పత్రికలో రాస్తున్నాడు 2వ అధ్యాయంలో చదివినట్లయితే. కాబట్టి క్రైస్తవుడు అంటే శరీరాన్ని పోషించుకునేవాడు కాదు, ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవడానికి సిద్ధపడేవాడు, దేవుని చిత్తానికి అప్పగించుకునేవాడు. ఆయన ఏదైతే క్రీస్తు వారు ఏదైతే ఆత్మీయ మందిరంగా కట్టబడ్డారో మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మన ఆత్మీయ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నామంటే ఈలోక సంబంధించినటువంటి ఏ ఆస్తులను విపరీతంగా ఉంచుకున్నట చేత కట్టబడలేము. అది మనం కట్టుకుంటున్న మందిరం అవుతుంది తప్ప ఆయన చేత కట్టబడుతున్నటువంటి మందిరం మోడల్ ఏదైతే ఉందో ఆయన కలిగినదంతా వదిలొచ్చి చూపించాడు. ఈ లోకంలో ఏమి కలిగి లేకుండా, ఏమి ఆయన సంపాదించుకోకుండా తన దేహం అనే శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని ఇచ్చి మనం రక్షించాడు. ఇది దేవుని యొక్క కనికరం. ఇది ఈ మోడల్ ప్రకారం మనం క్రైస్తవులుగా కూడా మనం కట్టబడాలి. ఇవన్నీ కూడా తెలియజేసేదానికి కారణం ఎందుకంటే మన శరీరములను కాదు ఆత్మలను, అంటే ఆత్మను కట్టుకునేవారు కాబట్టి, మన ఆత్మీయ మందిని కట్టుకునేవారం కాబట్టి ఒక్కసారి ఈ అన్ని విషయాలు తెలియపరచగల కారణం ఎవరు ఇష్టం వారిది. గుర్తుపడితే అమెరికాకి వెళ్ళటానికి గుర్తుపట్టినోడు ఏ విధంగా ఉంటాడో పరలోక రాజ్యం వెళ్ళటానికి కూడా గుర్తుపడితే ఆ మనిషి ఆ విధంగా ఉంటాడు. కాబట్టి అటువంటి వారితో స్నేహం చేయండి, అటువంటి వారిని అనుసరించండి. నిత్యరాజ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆధారపడి జీవించేవారు ఎవరున్నారని చూడండి. మీరు ఊరికే గుర్తుపట్టవచ్చు. అమెరికా వెళ్ళేవాడిని ఎలా గుర్తుపడుతున్నారో అంతకన్నా ఇంకా తేలిగ్గా గుర్తుపట్టచ్చు. వాడు బ్యాగుల్లో అన్యాయ సొమ్ము వేసుకుని వెళ్ళొచ్చేమో, కానీ ఈ ఆత్మీయ మందిని కట్టుకునే వాళ్ళు ఇంకా ఈజీగా గుర్తుపట్టచ్చు. వారికి ఒక్కిళ్ళు ఉండదు, ఒకటికి మించి ఉంటాయి. ఇంకా అంతే, ఒకటికి మించి ఉందా. ఇంకా ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారు కాదు, శరీరానికి రాళ్ళ మందిరానికి, అంటే శరీరాన్ని గుర్తుపట్టిన వాడు, బ్రతక నేర్చిన వారు. ఇది నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ఈ బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నా. ఇది కలిగి ఉన్నదంతా జక్కయ్య ఎలాగైతే ఇచ్చేసాడో ఆ విధంగా ఆయన గుర్తుపడితే చేయగలుగుతారు. రక్షణ కొరకు జరిగేది అది. ఆ ఒక్క ఆలోచన తలంపు దేవుడు ఇస్తాడు, ఇందులో ఉంది. కాబట్టి ఆత్మీయ మందిరంగా కట్టబడటానికే మనం రాబడ్డాము. ఆత్మీయ మందిరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, అనేక వాక్యాలు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇంక ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయో తెలియదు, కానీ దీనికి సంబంధించినటువంటి ఆత్మీయ మందిరానికి సంబంధించినటువంటిది అంటే ఎక్కువలో చెప్పుకోవచ్చు, కానీ తక్కువలో కూడా షార్ట్కట్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే ఆత్మీయ మందిరం ఉన్నటువంటి ఆదరణ, ఆధిక్యత, ఈ దేవుని యొక్క ప్రణాళిక చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఇది మనం నేర్చుకుంటున్న కొద్దీ దేవుడు తన కనికరం చొప్పున మనకి మంచి భవిష్యత్తుని, మంచి ఆలోచనని, బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది ఈ మందిరాన్ని.
చిన్న విషయం కాదు ఇది. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడినందుకు ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. ఆత్మీయ మందిరాలుగా కట్టబడదాం, ఆత్మీయులుగా జీవిద్దాం. ఆత్మ రక్షించబడ్డ వాడిని ఆయనే చేరుస్తాడు ఆ మందిరాల్లోకి. అటువంటి కృప, కనికరం ఆయన ఎల్లవేళ మన మీద ఉంచి నడిపించునుగాక. ఆమేన్.